నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. సనాతన ధర్మం కోసం అహర్నిశలు శ్రమించేటటువంటి ఫైటర్ రాధా మనోహర్ దాస్ గారితో మనం ఉన్నాం, మాట్లాడదాం. ప్రభుజీ నమస్తే. హరే కృష్ణమ్మ. చాలా రోజుల తర్వాత ఎలా ఉన్నారు ప్రభుజీ? అలాగే ఉన్నా, ఎప్పటికీ అలాగే ఉంటారు. యు ఆర్ ఆల్వేస్ ఫైటర్. రాముడి సన్నిధానంలో ఈ రోజు మీతో ఇలా మాట్లాడటం చాలా చాలా సంతోషంగా ఉంది. కానీ తీసుకొచ్చినటువంటి టాపిక్స్ మాత్రం డెఫినెట్ గా ఇబ్బంది పెట్టేటటువంటి టాపిక్స్, ఫ్యాన్స్ ని ఇబ్బంది పెడతాయి. బట్ మాట్లాడాల్సింది అసలు సిసలు హీరోల గురించి. ఇప్పుడున్నటువంటి వైనం గురించి మనం ఒకసారి చూస్తే విలన్లని హీరోలుగా చేసేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది. అది రావణాసురుడు అనుకోండి, ఇప్పుడు లేటెస్ట్ గా కర్ణుడు ఏ విషయంలో హీరో అవుతాడు అనేది ఒక్కసారి మనం ఆలోచించుకుంటే ఆయనకి సింపతి వర్కౌట్ అయినంతగా ఇంకా ఎవ్వరికి వర్కౌట్ కాదేమో అని అనిపిస్తుంది ఒక యాంగిల్లో. ఇంకా ఆయన వీరుడు, యోధుడు, అర్జునుడి కంటే గొప్పవాడు, ఇట్లా రకరకాల మాటలు. కాదు ఇట్లా మహాభారతంలో ఇలా ఉంది, మేము విన్నాము లేదా చదువుకున్నామంటే నీకేం తెలుసు అని ప్రశ్నించేటటువంటి సో కాల్డ్ ఫ్యాన్స్ అనాలా, హిందూస్ అనాలా, అర్థం కానటువంటి పరిస్థితి. సో చెప్పండి సార్, మీకు టాపిక్ ఏంటో తెలుసు. కల్కి ఆదిపురుషు గురించి ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది. కల్కి గురించి చెప్పండి సార్. హరే కృష్ణ. నిన్న సెకండ్ షోకి వెళ్ళాం ఏదో హాల్లో. సినిమా చూడకముందే నేను రివ్యూ ఇచ్చా. అంటే ఆ రివ్యూని బట్టి పాజిటివ్గా ఫీల్ అయ్యి పాజిటివ్గానే నేను రివ్యూ ఇవ్వడం జరిగింది. 2 daysలో 2 lakhs మంది చూశారు అది వేరే ఛానల్లో. అయితే నిన్న సినిమాకి వెళ్ళాం. కేవలం 600 కోట్ల బడ్జెట్ ఎందుకో మనకి తెలీదు. కేవలం సినిమా అంతా చీకట్లోనే నడిచింది. బాహుబలిలా ఫీల్ గుడ్ లేదు. సబ్జెక్టు ఎక్స్ప్లెనేషన్ వివరంగా లేదు. అలా మెరుపులాగా తీసుకురావడమే తప్ప. ఆ పిల్లవాడు ఏం పేరు? నాగశ్వన్. డైరెక్టర్ ఓకే. అర్జునుడి పాత్ర విజయ్ దేవరకొండ. అలా ఒక మెరుపులా వచ్చాడు. మళ్ళీ ఇతను కరుణుడని మనం ఫీల్ అవ్వాలి. ఆ విధంగా ఏదో అంటే దాన్ని ఏమంటారు, చెప్పి చెప్పక చూపించి ఏదో అలా ఏమిటో అసలు అలా వాళ్ళ మరి ఆ నాగశ్విని ఏమనుకున్నాడో. ఇప్పుడు అందరూ మహాభారతం చదివి సినిమాకి వెళ్తారా ఏంటి? కాదు కదా. కొత్త వాళ్ళకి ఏమర్థం అవుతుంది? నేను హాల్లోంచి బయటకు వస్తూ చెప్పాను ఆ మాట, మళ్ళీ చెప్తున్నా. ప్రభాస్ ఉన్నాడు, ఆ మేనియా మీద అది ఆ జోష్తో నడిచింది తప్ప సినిమా 3 గంటలు కూర్చుని చూడడం అంటే సేమ్ ఒకే చీకటి, ఏవో ఆ వెహికల్స్ అది. అంటే అసలు అంటే నేను ఫీల్ అయ్యేది ఏంటంటే సబ్జెక్టుని టచ్ చేసినందుకు నాగశ్విను ఖచ్చితంగా అప్రిషియేటబుల్, మెచ్చుకోవాలి. ఎందుకంటే పురాణాన్ని టచ్ చేయడం, ప్రపంచానికి మహాభారతం లాంటి ఇతిహాసం గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగించడం, ఆ విషయంలో హ్యాట్స్ ఆఫ్ టు నాగశ్విన్. ఎందుకంటే అందరూ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి కాళిదాస్ కవిత్వం కొంత, సినిమా వల్ల పైత్యం అంతా. ఈ పైత్యం ఇప్పటి నుంచి కాదు, ఈ సినిమా ఇండస్ట్రీ మొదలైనప్పటి నుంచి అని చెప్పక్కర్లేదు, కానీ ఒక 50-60 ఏళ్ళ నుంచి ఉందని చెప్పచ్చు. తెలుగు సినిమా వయసు దాదాపు 90 ఏళ్ళేమో. నాగయ్య గారు త్యాగయ్య సినిమా తీశారు, ఇప్పటికీ ఎవర్ గ్రీన్. లవకుశ ఎవర్ గ్రీన్. ప్రక్షిప్తాలు ఏం లేవు, ఉన్నది ఉన్నట్టు. వాళ్ళకు కూడా భయం ఉండేది, నటించే వాళ్ళకి కానీ, దర్శకులకు కానీ, నిర్మాతలకు కానీ. ఇప్పుడు భయం, భక్తి ఆ 2 లేవు కాబట్టి ఎలా తీసినా చూస్తారు కాబట్టి, ఎవడు క్వశ్చన్ చేయడు కాబట్టి. క్వశ్చన్ చేస్తే తిడుతున్నారు కాబట్టి ఫ్యాన్స్, సో కాల్డ్ ఫ్యాన్స్. కాదు తెలుసు, తిట్టినంత మాత్రాన అబద్ధం నిజం అవదుగా. డెఫినెట్లీ
ఎవడు చెప్పాడు మీకు కర్ణుడు ప్రభాస్ అని ఎవడు చెప్పాడు అని అంటారు. ఇప్పుడు ఆ బాణం పట్టుకున్నది అదొక దండం ఉంది కదా, ఆ దండం ఎవరిదని చెప్పారు? అశ్వత్థామ దగ్గర ఉంది, కానీ అది ఎవరిది? కర్ణుడిదని చెప్పారు. అతను చెయ్యి పెట్టగానే ఆ ఆకుపడి అతను టచ్ చేసి ఆ బలం వచ్చి ఇది. ఇప్పుడు నేనేమంటాను, వై డోంట్ యు గివ్ క్లారిటీ? డెఫినెట్లీ క్లారిటీ అవసరం కదా. పురాణం గురించి లేకపోతే ఇతిహాసం గురించి తీసినప్పుడు క్లారిటీ అవసరం. అలాగే మన దగ్గర సబ్జెక్ట్ ఉంది, మన పురాణాలతో మన ఇతిహాసాలతో 1,00,000 సినిమాలు తీయచ్చు. మొన్న ఎవరో ఇంటర్వ్యూలో అడిగారు వేరే చోట, మీకు సినిమా అంటే ఎందుకు ఇంట్రెస్ట్ అన్నారు. సినిమా గొప్ప మాధ్యమం, మంచి మీడియం. కాబట్టి ఎవరైనా నిర్మాత వస్తే బోల్డ్ అని తీస్తాను నేను చెప్పా. ఎందుకంటే ఇప్పుడు సినిమా గురించి మాట్లాడితే ఈ టాపిక్ కూడా వస్తుంది. ఒకసారి సినిమా తీసి చూపించు, ఆ తర్వాత మాట్లాడు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఇది నేను వాళ్ళ వైపు మాట్లాడతాను. ఇప్పుడు నేను ఇప్పుడు కాసేపు నాగశ్విని వైపు మాట్లాడతాను. ఎందుకంటే నాగశ్విని దగ్గర సత్తా ఉందని నిర్మాతలు నమ్మారు. సో నాగశ్విని ఏం తీసినా చూస్తారు అనేటువంటి జనం కూడా ఉన్నారు. కాబట్టి నాట్ ఓన్లీ నాగశ్విని, పబ్లిక్ ఆ సొమ్ము ఆ దమ్ము ఉండబట్టి అతను ఏం తీయాలనుకున్నాడో తీసాడు. ఇప్పుడు ఎవరైతే కామెంట్ చేస్తున్నాం, నేను కాసేపు వాళ్ళ నాగశ్విని తరపునే మాట్లాడతా. ఎవరైతే కామెంట్ చేస్తున్నారో కేవలం కామెంట్ చేస్తే పని అవ్వదు. ఇఫ్ యు డోంట్ లైక్ ఏ రూల్, ఫాలో ద రూల్ అండ్ కమ్ టు ద అప్ అండ్ చేంజ్ ద రూల్. అలా నువ్వు ఏదైతే ఇది సరైంది కాదని ఫీల్ అవుతున్నావో అది సరైంది అని చూపించే స్థాయికి నువ్వు రా. లేదు వాళ్ళు నీ మాట వినాలా చేయి, రెండున్నాయి. ఇది ఉదాహరణ కూడా చెప్తాను. కెమెరామ్యాన్ గంగతో రాంబాబు, ఆ సినిమా గుర్తుందిగా. ఆ సినిమాలో ఒక 30 సీన్లేమో 32 తెలంగాణకి కొంచెం వ్యతిరేకంగా తీశాడని పూరి జగన్నాథ్. అంతకుముందు 2012లో బిజినెస్ మ్యాన్ తీశాడు. ఈ బిజినెస్ మ్యాన్ తీసినప్పుడు అశ్వమేధ యాగం గురించి దాని మీద కొన్ని డైలాగ్స్ చెప్పిస్తాడు మహేష్ బాబుతో. నేను చేసేది అప్పుడు వాళ్ళు చేసిందే అన్నట్టుగా. ఇప్పుడు టాపిక్ ఏదో అది కంటిన్యూ చేయొచ్చు, ఇది పోల్చి చెప్పడం ప్రతిదానికి. నేను ఒకరింటికి వెళ్ళాను, ఆ సినిమా రిలీజ్ అయిన కొత్తలో టీవీ ఆన్లో ఉంది. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని బజరంగ్ దళ్ వాళ్ళు ఆరోపిస్తున్నారు అని యాంకర్ అడిగాడు. ఎవరిని? ఈ పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ ఏమన్నాడంటే, అసలు ఈ మనోభావాలు ఎవడు కనిపెట్టాడు అది పీకి పిసికేయాలి అన్నాడు. రామ్ గోపాల్ వర్మ స్కూల్, ఆ స్కూల్ని బట్టే సోలు. సో అలా అన్నాడు. నేను చూశాను. ఇది జరిగిన 6 నెలలకో 1 ఇయర్కో మరి గంగతో రాంబాబు వచ్చింది. అప్పుడు మనోభావాలు ఒకటి దెబ్బతినలే. అప్పుడు పూరి జగన్నాథ్ కారు దెబ్బతింది. అప్పుడు సినిమా హాళ్ళు అద్దాలు దెబ్బతిన్నాయి. పూరి జగన్నాథ్ ఇంటి అద్దాలు దెబ్బతిన్నాయి. అప్పుడు నేను స్టేట్మెంట్ ఇచ్చాను. ఎక్కడ? నిర్మల్లో, ఎక్కడైతే అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడాడో అదే ప్లేస్లో నేను మాట్లాడుతూ, దెబ్బ తినాల్సినవి తింటే ఏది సరవ్వాల్సిందో ఉందో సరవుతుంది అని. మనోభావాలు ఒకటి దెబ్బతింటే మనోభావాలు సరవు, దెబ్బ తినాల్సినవి తింటే మనోభావాలు దెబ్బ తినకుండా ఉంటాయి. సో కాబట్టి అతను వెంటనే ఆ 32 సీన్లు కట్ చేశాడు. కాబట్టి నీకు దమ్ముందా అలా ప్రవర్తించు, నీదేదో నీది, నీ చరిత్ర కాని దాన్ని ఖండించు. లేదు నువ్వే సినిమాది, ఇది నిజం, అది చూపించు. కేవలం కామెంట్ చేసిస్తే ఎగ్జాక్ట్లీ ప్రభుజీ, ఇది ఖండిస్తున్నందుకు తిట్లని తినాల్సిన పరిస్థితి ఉంది. సినిమాని సినిమాలా చూడు. ఇప్పుడు సలార్ సినిమా వచ్చింది, ఎవడు ఖండిస్తాడు, ఎవడు మాట్లాడతాడు దాని గురించి చూస్తాం. ఇట్స్ అ కమర్షియల్ ఫిల్మ్. బట్ ఒక ఇతిహాసం గురించి మాట్లాడినప్పుడు తప్పులున్నాయి అని మాట్లాడితే తిట్లు తినే పరిస్థితి ఉంది జనాల నుంచి. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు ప్రభుజీ? జనాలు అనకండి, మూర్ఖులు అనండి. సరే, మూర్ఖులు, డెఫినెట్లీ మూర్ఖులు. ఇప్పుడు నాకు మీ ఫాదర్ గురించి తెలీదు, మీరేం చెప్తే అది నిజం, ఎందుకంటే ఆయన మీ ఫాదర్ కాబట్టి కదా, వ్యక్తిగతం. అలాగే అతను లేదా నేను. ఇప్పుడు రాముడు లేడు అనేటువంటి బ్యాచ్ ఒకటి ఉంది. ఈ దరిద్రులు, ఏ పదాలు తీయకండి, ఈ దరిద్రులు జై రావణ అంటుంటారు. రామాయణం అబద్ధం అనేటువంటి
నీచ్ కమీన్. నీకు రావణుడితో ఏం పని? రామాయణమే అబద్ధం కదా వాడి లెక్క ప్రకారం. రావణుడితో ఏం పని? రామాయణమే లేనప్పుడు అందులో రావణుడిని ఎలా నమ్ముతావు నువ్వు? రావణుడు ఉన్నాను నువ్వు నమ్ముతావా? రావణుడి పేరు మీద జయంతులు చేస్తావా? రావణాసురుడు మా వర్గం అంటావా? 10 lakhs ఇస్తా అని చెప్పి 4 ఏళ్ళు అయింది, ఎవడు రాలే. హిందువులకు కూడా ప్రకటించారా? ఎవడైతే ఏంటమ్మా, ఎవడైతే ఏంటి. కాబట్టి మీ నాన్నగారి గురించి మీరు చెప్పాలి, అలాగే రామాయణం గురించి వాల్మీకి చెప్పాలి, భారతం గురించి వ్యాసుడు చెప్పాలి. అది చెప్పిందే ఒప్పుకోవాలి, లేకపోతే తప్పుకోవాలి. ఇంటికి వెళ్ళి ఏ దుప్పటో కప్పుకోవాలి. నీ ఇష్టం వచ్చినట్టు చెప్పకూడదు. ఎగ్జాక్ట్లీ సార్. కర్ణుడు గాని అర్జునుడు గాని ఆ యుద్ధ భూమిలో వీరస్వర్గం పొందినటువంటి ఈ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ బ్రతికి రావటం అనేది జరుగుతుందా? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే దీన్ని కూడా సినిమాలో చూడాలా? నాగ అశ్విన్ దాంట్లో కొన్ని పాజిటివ్స్ చూద్దాం. అతను పూర్తిగా ఖండనార్హుడు కాదు, అతని వినయం విషయం 2 ఉన్నాయనుకుంటున్నా. కానీ అతను పూర్తిగా సబ్జెక్ట్లోకి నేను ఫీల్ అయ్యేది ఒకటి ఏంటంటే, ఆ సినిమా చూసిన వాళ్ళకి తెలుస్తుంది అసలు ప్రభాసు ఎంత పర్సనాలిటీ, అది కామెడీ చేశారు అతనితో. ప్రభాస్ లాంటి వాడికి ఏ బండి ఇస్తే బాగుంటది? బైక్లో హార్లీ డేవిడ్సన్ ఇవ్వాలి, లేకపోతే ఎన్ఫీల్డ్ ఇవ్వాలి. అది కూడా తక్కువ నన్ను అడిగితే. లోనా ఇచ్చారా? అది నా బాధ, అది నా బాధ. చచ్చిపోయి ఉండాలి, అది నా బాధ. అతన్ని ఒక కామెడీలా చేశారు. అతని యొక్క శౌర్యాన్ని, ప్రతాపాన్ని, అది ఎలా ఉండాలి? అతని శౌర్యం అంటే 60 కుటుంబాలతో పెద్ద ఆయన. ఏం సినిమా అది? మిర్చి. ఎలా బాగుంటుంది? బ్యూటిఫుల్ ఫిల్మ్. ఎలివేషను, అతని అద్భుతం. అలా ఉండాలి. పర్సనాలిటీకి తగ్గ క్యారెక్టర్ ఉండాలి. అతని పర్సనాలిటీ తగ్గదేం కదే కామెడీ పీస్ లాగా. వెరీ బ్యాడ్. నేను ఫీల్ అయ్యేది అది. అతని తగ్గ సినిమా కాదు అది. అతన్ని చాలా బాగా ఎలివేట్ చేయొచ్చు, అతను చాలా బాగా ఎక్స్పాండ్ చేయొచ్చు. అతనికి ఉన్నటువంటి ఫిజికల్ క్యారెక్టర్, మెంటల్ క్యారెక్టర్, అది వినయం ఉన్నవాడు. ఓ సినిమా సౌండ్ ఇంజనీర్ ఇందాక మధ్యాహ్నం కలిశారు, ఆయన చెప్తున్నారు ఎన్టీఆర్ నుంచి ప్రభాస్ దాకా నేను పనిచేశాను, అసలు డౌన్ టు ఎర్త్ ఉండేది ప్రభాస్. అతనికి అసలు కొమ్ములు లేవు, ఏదో ఇంటర్నేషనల్ స్టార్ని అలా ఏమీ లేదు, చాలా హంబుల్ పర్సన్. అలాంటి వాడిని ఎంత బాగా ప్రజెంట్ చేయొచ్చో చెయ్యవలసినంత ప్రజెంట్ చేయలేదు. ఆ విషయంలో నాగశ్విన్ దోషం తప్ప. నాగశ్విన్ ఇంకొకటి ఏమిటంటే, ఏ చాగంటి గారి లాంటి వారితో, ఏ గరికపాటి వారి లాంటి వారితో, సామవేదం లాంటి వారితో కూర్చుని డిస్కస్ చేసి సినిమా నువ్వు సినిమాటిక్గా తీయొచ్చు, కానీ ఆ ప్రజెంటేషన్ ఇంకా బాగుంటే ఎన్నో హృదయాలకి తాకాలి. కేవలం ఇప్పుడు నేను రాత్రి వెళ్ళాను, ప్రభాసు ఏదన్నా కొట్టినప్పుడు అప్పుడు అరుపులు మెరుపులు తప్ప ఫీల్ లేదు, కూల్ లేదు, టోటల్గా సినిమాలో సోల్ లేదు. ఇప్పుడు 600 కోట్లు అన్నారు, మ్యాక్సిమం ఏఐఏ కదా, రెండోది గ్రీన్. ఇప్పుడు విఠలాచార్య గారి లాగా ఆర్ట్ బోర్డులు వేసి అట్టలు పెట్టి అంత కష్టపడాల్సిన పని లేదు కదా. సో టోటల్గా నేను చెప్పేది ఏంటంటే, పురాణాలని అలా స్పృశించాడు అతను. అలాగని సోది పురుషులాగా భయంకరమైన వక్ర భాష్యం చేయలేదు, చాలా వినయంగానే డీల్ చేశాడు. ఆ ఓం రౌత్ చాలా లో ప్రొఫైల్లో ఆ సీతాదేవి అక్కడ కూర్చుని రావణాసుడితో తలెత్తి మాట్లాడ్డాలు, అది పక్కా రామాయణ వ్యతిరేకం. అది ఇందులో అంత ఎలాబొరేట్గా ఏమీ మహాభారతాన్ని చూపించలేదు, కానీ అశ్వత్థామను మంచోడు చేశాడు. అదొక్కటి మాట్లాడాలి సార్. అశ్వత్థామ ఎలా అసలు మంచివాడు అవుతాడు అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మనం అతని ఆస్పెక్ట్ లో ఆలోచిద్దాం ఒకసారి. ఇప్పుడు మనం పురాణం గురించి కాదు, అశ్వత్థామ కూడా పశ్చాత్తాపడి మంచోడైతే మంచిదనేటువంటి కాన్సెప్ట్ ని అప్రిషియేట్ చేద్దాం. ఎందుకోసం అంటే, మన ధర్మం ఎప్పుడు ఛాన్స్ ఇస్తూ ఉంటది. రాములు వారి దగ్గరికి వచ్చారు ఎవరో, ఏమండి మీరు ఈ సముద్రం నీళ్ళు నెత్తి మీద పోసేసి ఎక్కడ ధనుష్కోట్లో ఎవరికి? విభీషణుడికి పట్టాభిషేకం చేశారు. లంక అక్కడ ఉంది, ఇక్కడ పట్టాభిషేకం చేశారు. వాడు బతికే ఉన్నాడు. రావణాసుడు బతికున్నప్పుడే
విభీషణ్ణి పట్టాభిషేకం చేశారు తెలుసా మీకు? ప్రమాణ స్వీకారం అయిపోయింది అక్కడ సీఎం ఉండగానే. సో ఎవరో అడిగారు, ఏంటి మీరు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయించారు ఇతనితో, వాడు అక్కడే ఉన్నాడు కదా, ఒకవేళ వాడు వచ్చి మీ కాళ్ళ మీద పడిపోతే, ఎవరు? రావణాసురుడు. అప్పుడు మీ పరిస్థితి ఏంటి కదా? ఎంత పజిలది, ఎంత క్వశ్చన్. అసలు అంత మార్పు ఎక్స్పెక్ట్ చేయం గానీ అసలు ఈ క్వశ్చన్ రాముల వారిని అడిగారు. రాముల వారు ఏమాత్రం తడబడకుండా, ఏం పర్వాలేదు వాడికి అయోధ్య ఇచ్చేస్తా, అది రాముడు. గట్టిగా చెప్పండి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందుకు రాముడు, అది రాముడు, అలా దేవుడు అయ్యాడు. అద్భుతం సార్, అది రాముడు, అద్భుతం. ఇక్కడ విషయం ఏంటంటే నాగశ్విను అశ్వత్థామ గురుపుత్రుడు. మనం క్యారెక్టర్ చూడొచ్చు, మా భాగవతంలో చూడొచ్చు, మహాభారతంలో చూడొచ్చు. చిన్నప్పటి నుంచి విన్నాం, భాగవతం చదివాం, చాగంటి గారి మాటలో వినొచ్చు, గరికపాటి వారి మాటలో వినొచ్చు, సామవేదం వారి మాటలో వినొచ్చు. అశ్వత్థామ అనేటువంటి వ్యక్తి శత్రుపక్షాన చేరి, వాళ్ళ నాన్న కూడా ఆ పక్షమే, కానీ ధర్మబుద్ధి కలిగి ఉన్నాడు. కానీ ఇంకా అదో నీచం. ఇతను బాగా లీస్ట్, ఇతను బాగా లీస్ట్. ఎంత లీస్ట్ అంటే ఇతను మడుగులో ఉన్నాడు. నేను వెళ్ళాను కురుక్షేత్రం, ఆ మడుగు, ఈ దుర్యోధనుని చంపిన మడుగు, ఆ మడుగు దగ్గరికి వెళ్ళి అతను నీళ్ళల్లో ఉంటే, చెప్పు రారాజా నన్ను ఏం చేయమంటావు నిన్ను సంతోషపెట్టడానికి అంటే, ఆ పాండవుల తలలు తీసుకొచ్చి నాకు అన్నాడు. వీడు స్వామి భక్తి అనే మూడ్ అశ్వత్థామది. వీడు వెళ్ళాడు, రాత్రి చీకట్లో ఉప పాండవుల 5 తలకాయలు నరికేసాడు, తెచ్చాడు. అప్పుడు దుర్యోధనుడు గడ్డి పెట్టాడు అతనికి, తెలుసా? ఎంత గుడ్డోడు ఏమిటిరా, ఎవరెవరో ఏంటో తెలుసుకోకుండా పడుకున్న వాళ్ళ తలలు తెంపడం ఏమిటిరా అని గడ్డి పెట్టాడు. సరే అది పక్కన పెట్టేస్తే, ఆల్రెడీ హీ డిడ్ మిస్టేక్ కదా. అధర్మం పక్షాన ఉండడం ఓ తప్పు, అధర్మంగా పిల్లల్ని చంపడం ఓ తప్పు. ఇది కాక ఉత్తర గర్భంలో శిశువు ఉంటే, అభిమన్యుడు పుత్రుడు, ఉత్తర గర్భంలో ఎవరు? పరీక్షిత్తు ఉన్నాడు. పరీక్షిత్ అది అభిమన్యుడు కొడుకు కదా. ఉత్తర గర్భంలో పరీక్షిత్తు ఉంటే వీడు బ్రహ్మాస్త్రం వేసాడు. ఉపసంహారం కూడా తెలియదు. బ్రహ్మాస్త్రం వేసేస్తే ఆ పిల్ల పాపం పరిగెట్టి ఏదో తరుగుతుంది, కృష్ణుడి దగ్గరికి వస్తే కృష్ణుడు రక్షించాడు. తర్వాత ఆ పిల్లవాడు పరీక్షిత్ అయ్యాడు, లోకానికి భాగవతం వచ్చింది. ఈ అశ్వత్థామ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పని ఆ పిల్లవాడికి కష్టాన్ని ఇచ్చింది, ఆ తల్లికి కష్టం ఇచ్చింది. అక్కడ ద్రౌపదిని బాధ పెట్టాడు, తర్వాత ఉత్తర్ని బాధ పెట్టాడు. ఈ స్త్రీలను బాధ పెట్టిన బ్యాచ్ అందరూ సర్వనాశనం అయిపోయారు. మీరు చూసుకోండి, సీతాయాశ్చరితం మహత్ ఇతి రామాయణం అన్నారు. రామాయణం రాముడి చరిత్ర నిజమే, కానీ వాల్మీకి ఏమని చెప్పారు? సీతాయాశ్చరితం మహత్ ఇది రామాయణం అన్నారు. ఇది రామాయణం సీత చరిత్ర అన్నారు. అలాగే మహాభారతం ఒక్క స్త్రీని అవమానించినందుకు ఇంత నాశనమై 100 మంది కౌరవులు నశించిపోయారు. వాళ్ళ వంశనాశనం అయిపోయింది. మీరు క్యారెక్టర్స్ చూడండి, చాలా పవర్ఫుల్ లేడీ క్యారెక్టర్స్. ఈవెన్ గాంధారి పవర్ఫుల్ క్యారెక్టర్, ద్రౌపది పవర్ఫుల్ క్యారెక్టర్, కుంతి పవర్ఫుల్ క్యారెక్టర్, ఇలా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఈ అశ్వత్థామ శత్రుపక్షం వాడు, శత్రువు, నీచమైన పనులు చేసిన వాడు. కేవలము ద్రౌపది ప్రాణభిక్ష పెట్టడం వల్ల బతికున్నాడు అతను. అంతే, గురుపుత్రుణ్ణి అలా చంపటం కరెక్ట్ కాదు. ఆవిడ ఒక తల్లిలా భావించిందండి. నాకు కలిగే బాధ ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను, నా పిల్లలు చచ్చిపోయారు కాబట్టి. ఈ బాధ మా గురువుగారి భార్యకి కలగకూడదు. ఇప్పుడు వీడు మన దగ్గరికి వచ్చాడు, మీరు కట్టి, అసలు చాగంటి గారు ఎంత బాగా చెప్తారు, పశువులా అంటే నేను చదివాను భాగవతంలో, పశువుని కట్టినట్టు కట్టి తీసుకొచ్చారు వాడిని. అర్జునుడు, భీముడు. అది డిస్కషన్ కూడా బాగుంటది, చాగంటి గారు బాగా చెప్తారు. ఏమిటి వేదవ డిస్కషన్, వేదం ఒక్క భీముడు అంటాడంట, ఒక్కడు కొడితే కొబ్బరికాయ బయలుదేరి పగిలిపోతాడు వీడు, ఈ డిస్కషన్ ఎందుకు, చంపేద్దాం, ముద్ద చేస్తాను, ఇలా భీముడు కోపం కదా, భీముడు అలా ఉంటాడు. సో కానీ కృష్ణ భగవాన్ చెప్తారు,
మరి ద్రౌపది అతను చంపొద్దంటుంది, చంపినా చావనట్టు చచ్చినా బతికినట్టు ఏదో చెయ్యాలి అని చెప్పి వాడికి విలువైంది మణి, ఆ మణి తీసేయమని చెప్తారు, ఆ తల చెక్క కోసేయమని చెప్పి. అయితే నాగశ్విని ఏం చేశాడంటే దాన్ని లాక్కొచ్చి, యాక్చువల్ కలియుగాంతం ఎప్పుడు 5000 సంవత్సరాలు తెలుసా అండి? కలియుగంలో నన్ను అల్లరి చేయకండి, 4,32,000 సంవత్సరాలకి ఇప్పటికి 5,000 అయింది. 5000 ఇంకా ఎంత ఉంది? 4,27,000 ఉంది. 4,27,000 సంవత్సరాలు ఉంది ఇంకా. సో దీన్ని 6,000 చేసి వీళ్ళ ఆలోచనలు జోడించి అశ్వత్థామలో కూడా మంచితనాన్ని తీసుకొచ్చి పోన్లే మనం అప్రిషియేట్ చేద్దాం, అంతవరకు రీమిక్స్లు చేయకూడదు. వాళ్ళు మంచోళ్ళు అయితే మంచిదే, రావణాసుడు మంచోడు అయిపోతే మంచిదే, దుర్యోధనుడు మంచోడు అయిపోతే మంచిదే, గొడవలే లేవుగా. గొడవలే లేవు. అయితే కృష్ణుడే పెకిలించేశాడు ఆ మణిని అనేది వింటూ సలహా ఇచ్చాడు అర్జునుడే కోసి. కలియుగాంతం వరకు కూడా తను ఒక కుళ్ళిపోయినటువంటి శరీరంతో పడి ఉండేటటువంటి శాపాన్ని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చాడు. ఎలా మారిపోయి ఎలా మణి దొరికేసి అంటించేసి అదేమైనా నెక్లెస్ పెట్టేసుకోవడానికి నాకు అర్థం కానటువంటి విషయం. కాదమ్మా, ఇప్పుడు 4,27,000 సంవత్సరాలు 6,000కి వచ్చినప్పుడు ఇవి దొరకకూడదా? దొరికేసింది, అంటించుకున్నారు అంతేనా? ఇప్పుడు ఇప్పుడు ఈ సినిమాలు ఎలా ఎందుకు తీస్తారంటే నువ్వు అపోజ్ చెయ్యవు, నువ్వు తగలెట్టవు కాబట్టి. అదే వాళ్ళ ఖురాన్ మీద సినిమా తీయమను. ఇప్పుడు మేరీ మీకు గుర్తుందో లేదో, డావిన్సీ కోడ్ అని రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు సినిమా వచ్చింది, డావిన్సీ కోడ్. నేను ఆ ఇంటర్వ్యూ కూడా చూశాను, జెమిని అనేప్పట్లో టీవీ ఉండేది, ఇప్పుడు ఉందో లేదు నాకు తెలియదు. ఉందా? థ్యాంక్ యూ. ఆర్ నారాయణమూర్తి గారు కూర్చున్నారు, ఓ పాస్టర్ ఫాదర్ కూర్చున్నారు. ఆర్ నారాయణమూర్తి గారు బోలా మంచి కదా, మన జనరల్ మన టైపే. ఆయన అలా సరదాగా బ్రదర్ అని చాలా జోవియల్గా ఇది స్టోరీ వాళ్ళు తీశారు, మనం చూద్దాం అని ఇలా చెప్పారు. అయినప్పటికీ అప్పుడు ఒత్తిడి ఉండడం వల్ల, ఆయన కూడా క్రైస్తవ మనిషి కావడం వలన ఆయన దాన్ని బ్యాన్ చేశారు. తీసినోడు ఎవడు? విదేశీ ఒరిజినల్ క్రైస్తవుడు. బ్యాన్ చేసిన వాళ్ళు ఎవరు? సగం సగం క్రైస్తవుడు. ఇది విషయం. డావిన్సీ కోడ్లో మేరీ మగ్దలిన్ అనే ఆవిడ యేసుకు భార్య అయినట్టు, ఆవిడ అతనికి 2 పిల్లలు ఉన్నట్టు స్టోరీ. అది వాళ్ళు తీశారు, మనం ఏం చేయలేదు. వాళ్ళు తీసిన సినిమాను కూడా వీళ్ళు ఒప్పుకోలేకపోతున్నారు, ఒరిజినల్ క్రైస్తవులు చేసింది. మరి ఇప్పుడు మనం ఎందుకు రియాక్ట్ అవ్వలేకపోతున్నాం అంటే మనకి పురాణ అవగాహన లేదు. కాదు ప్రభుజీ, రియాక్ట్ అయి నేను ఇంటర్వ్యూ చేస్తేనే నాకే రకరకాల వర్షాలు కురిసాయి అనమాట. అంటే రియాక్ట్ అవ్వకూడదు, నోరు మూసుకు కూర్చోవాలి. సినిమాని సినిమాలో చూడాలి, ఇతిహాసాల జోలికి వస్తే సినిమాని సినిమాలో చూడాలి. ఎలా చూస్తాం? అబద్ధం చెప్తే రియాక్ట్ అవుతాం. రియాక్ట్ అవ్వద్దని మన వాళ్ళే అంటున్నారు. ఎవడో వాళ్ళు మన వాళ్ళు అనకండి, మూర్ఖులు అనండి. రైట్. ప్రభుజీ ఇతిహాసం గురించే చెప్పండి. వాడు చదవలేదు, వాడు వినలేదు, అథెంటికేషన్ కావాలి కదా. ఇప్పుడు ఈ మాజీ సీఎం ఇప్పటికీ నేను సీఎం అంటే సంతకం చెల్లదు. సీఎం లా నువ్వు ఫీల్ అయితే సరిపోద్దా? నువ్వు సీఎం అయి ఉండాలి. అలా నీది కరెక్ట్ అని నువ్వు చెప్తే అయిపోదు, అది అయి ఉండాలి. వ్యాసుడు ఆథరైజ్డ్, ఈజ్ ద ఆథర్, ఈజ్ ఆథరైజ్డ్. ఆయన చెప్తుంది కరెక్ట్. ఒకవేళ వ్యాసుడు చెబితేనే మహాభారతం కరెక్టు, వాల్మీకి చెబితేనే రామాయణం కరెక్టు. ఎవడు పడితే వాడు చెప్పకూడదు. మీ నాన్న గురించి మీరే మాట్లాడాలి. ప్రభుజీ, కర్ణుడు హీరోనా విలనా? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? కర్ణుడు దేనికి ప్రతీక? ఓసారి చూడండి. నోటి దోలకి నెంబర్ 1 ప్రతీక. నేను చెప్పలే, మహాభారతం చెప్తుంది. సభాపర్వం చూడండి. ద్రౌపది బట్టలు ఇప్పించి తొడ మీద కూర్చోబెట్టుకో అని సలహా ఇచ్చిన దూతుడు ఎవరు? దుర్యోధనుడికి. అసలు దుర్యోధనుని సంకనాకించడంలో నెంబర్ 1 ఎవరు? కర్ణుడు, నెంబర్ 1. అలాగే అభిమన్యుడు చిన్న పిల్లోడు, 20 ఏళ్ళు కూడా లేవు. అతన్ని వెనకాల వెళ్ళి చంపేద్దాం అని ఐడియా ఇచ్చి అమలు చేసినోడు ఎవరు? భారత వీరుడు అని ఎవరిని అనొచ్చు? అభిమన్యుడిని అనొచ్చు కదా. అతను యోధులు. మావయ్య, పెదనాన్న, తాతయ్య, ఒక్క చిన్న కత్తి ఇవ్వండి, చిన్నది చాకు, ఒక్క ఆయుధం ఇవ్వండి, వేసేస్తా అన్నాడు. అంత పవర్ఫుల్ పర్సన్. అయితే వెనకాల చేరి వెన్నుపోటు పొడిచి చంపారు. సో దిక్కుమాల సలహాలు ఇవ్వడంలో
నోటి దోలలో వెన్నుపోటు పడవడంలో మోసం చేయడంలో ఇతను అగ్రగామి అయి ఉంటే ఇతను ఎలా హైప్ చేస్తావు కదా? ఓ స్త్రీని అవమానించాలి వేరే వాడి భార్యని అనే ఆలోచన ఇంకోటికి ఇచ్చేవంటే హౌ యూ కాల్డ్ ఏ హీరో డెఫినెట్లీ కదా? ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కుంతీదేవిని అవమానిస్తూ ఉంటారు. కుంతి అలా చెయ్యబట్టి కర్ణుడు అలా మారాడు, కర్ణుడు అలాంటి ఒక దుస్సాంగత్వంలోకి వెళ్ళటం కానీ అన్నిటికీ కారణం కుంతి అని అంటారు. మీరేమంటారు? ఇప్పుడు కష్టం వచ్చిన ప్రతివాడు తీవ్రవాది అయిపోతే ఇప్పుడు కాశ్మీర్లో అలా ఎందుకు అయిందంటే ఈ వాళ్ళ అమ్మని నాన్నని చిన్నప్పుడే చంపేశారు, అందుకే వీడు తీవ్రవాది అయిపోయాడని. మరి ఇప్పుడు కాశ్మీర్ పండిట్లోంచి ఎంతమంది తీవ్రవాదులు తయారయ్యారు? అంటే తీవ్రవాదం వాళ్ళ బ్లడ్లో ఉంది కాబట్టి వాళ్ళు తీవ్రవాదులు అయ్యారు. మన బ్లడ్లో సర్వేజన సుఖినో భవంతు ఉంది కాబట్టి మనం అవ్వట్లేదు. సో దీనికి మీకు ఆన్సర్ ఏమిటంటే, నేను చిన్నప్పుడు అలా వదిలేసింది మా అమ్మ, అందుకే ఇలా అయిపోయింది నెగిటివ్ అది ఇది అని అంటే దానికి కృష్ణుడు ఆన్సర్ ఇచ్చినట్టుగా ఒకటి వచ్చింది, బాగుంది అది. నేను పుట్టడం ఎక్కడ పుట్టాను? జైల్లో పుట్టాను. పుట్టిన కాసేపటికి అమ్మా నాన్న వదిలేయాల్సి వచ్చింది. మళ్ళీ గోకులం వెళ్ళాను, అక్కడ గొడవలు. అక్కడి నుంచి బృందావనం వెళ్ళాను, అక్కడ గొడవలు. నన్ను ప్రశాంతంగా ఉండనివ్వలేదు. మళ్ళీ మధుర వచ్చాను, అక్కడ చంపించడానికి నా మీద కోలైపోవడం అనే ఏనుగుని పంపించారు. ఫైనల్గా మా మావయ్యని ఎక్కడ పంపాలో పంపి మా తాతగారిని కూర్చోబెట్టాను. ప్రశాంతంగా బతుకుదామంటే బతకనివ్వడు, ఆ జరాసంధుడు వాడు వీడు వస్తాడు. అందుకని నేను వెళ్ళి అక్కడ సముద్రంలో నగరం కట్టుకున్నాను. మరి నీ ఒకరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ప్రాబ్లమ్స్ ఉన్న ప్రతి ఓడు క్యారెక్టర్ని కోల్పోకూడదు, క్యారెక్టర్ని షైన్ చేసుకుని లైన్ అవ్వాలి. రాముడికి లేవా ప్రాబ్లమ్స్? ప్రాబ్లం అనేది వంక, వీడికి కావాల్సింది డొంక, వీడు అంటించుకునేది బంక, మరి ఆగింది పంక. రాముడు ఎందుకు వాలితో స్నేహం చేయలేదు? సుగ్రీవుడితో ఎందుకు స్నేహం చేశాడు? క్యారెక్టర్ డెఫినెట్లీ చెప్పారు. రాముడికి లేవా కష్టాలు? కాదండి, వాలి చెప్పాడు, అయ్యో ఈ మాత్రం దానికి ఇంత యుద్ధాలు ఇవన్నీ ఎందుకు, నాకు ఒక్క మాట చెప్తే వాడిని తోక్క కట్టుకొచ్చేసి రావణాసుడిని తోక్క చుట్టి తీసుకొచ్చేసి నీ ముందు నిలబెట్టేద్దును కదా. రాముడు ఎప్పుడైనా పని అయిపోతే చాలు అనుకునేవాడు కాదు, అది ధర్మ మార్గంలో అవ్వాలి. చాగంటి గారు స్పష్టంగా చెప్పారు, రామాయణంలో స్పష్టంగా చెప్పారు. ఏమని? రాముడిని మనం ఎందుకు పూజ చేస్తాం? ఎందుకు పూజ చేస్తాం? రామో విగ్రహవాన్ ధర్మ. రాముడు ధర్మమూర్తి కాబట్టి పూజ చేస్తాం. రాముడు కేవలం పొడుగ్గా ఉన్నాడు కాబట్టి కాదు, రాముడు రాజుగారి అబ్బాయిని కాదు, గుణము. గుణము రాముణ్ణి పూజించేలా చేసేది గుణం. కాబట్టి ఆయన గుణనిధి, ఆయన కరుణానిధి. దట్స్ వై ఇట్స్ కాల్డ్ దాశరథి, కరుణా పయోనిధి. కాబట్టి గుణం కావాలి, గుణం కావాలి, అదే నొక్కి చెబుతున్నాం. మన ధర్మం విషయంలో ఇంత కష్టం ఎందుకు వస్తుందంటే, పిల్లల్ని గుణాల చేత పెంచకుండా కేవలం ధనం ఉంటే చాలు, చూడు ఆ పక్కింటోడు ఈ ఆడు అని పోల్చి 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 వీడి మనసుని కాల్చి కాల్చి వీడు రాటుదేలి నాటుగా తయారైపోయి, నా పాట చూడు నాటు నాటు నాటు, మిమ్మల్ని వేసేస్తాను చూడు వేటు 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 అని తీసుకెళ్ళి నీకు చూపిస్తాను ఒక చోటు అని ఓల్డేజ్ హోమ్లో వేసేస్తాడు. మళ్ళీ అయితే రాముడు పుట్టిన నేలలో, రామాయణం లిఖించబడిన నేలలో ఓల్డేజ్ హోమ్స్ ఏంటి? ఈ హైదరాబాద్ చుట్టుపక్కల 430 పైన ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయంట. ఏంటి దరిద్రం? ఆ పిల్లవాడు కావిడిలో మోసాడు, ఏం పిల్లడు? శ్రవణ కుమారుడు. అది ఈ నేల గుడ్డి వాళ్ళైన తల్లిదండ్రుల్ని కావిడిలో మోసి సేవించుకున్నటువంటి శ్రవణ కుమారులు పుట్టిన నేలలో ఈ ఓల్డేజ్ హోమ్స్ ఎందుకు పుడుతున్నాయి? మరి అలా పిల్లలు ప్రయోజకులు అవ్వాలి, లేకపోతే వీళ్ళని కూడా దైవాలలాగా చూడాలి అని అంటే ముందు అసలు ఇతిహాసాలు పురాణాలు చిన్నప్పటి నుంచి నేర్పాలి. ఎవరికి తెలియాలి? పెద్దలకు తెలియాలి. ఆవు చేలో మేస్తే దూడ కూడా దూడ గట్టు. అందుకే నేను లాంగ్ ఎగో ఒక వీడియోలో టైటిల్ కూడా పెట్టాను, దేర్ ఇస్ నో బ్యాడ్ చిల్డ్రన్స్, దేర్ ఇస్ ఓన్లీ బ్యాడ్ పేరెంట్స్ హూ స్పాయిల్ ద గుడ్ చిల్డ్రన్స్. నువ్వు వాళ్ళు నేర్పవుగా బాక్సులో
రసగుల్లా పెట్టాను, నువ్వు ఒక్కడ పెట్టాను. ఇంకెవడికి పట్టకు. వాళ్ళ అమ్మకు కూడా పెట్టాడు, వాళ్ళ నాన్నకు కూడా పెట్టాడు. ఆస్తంతా నాది, మీరు బయటికి పోండి అని చెప్తాడు. వాడిని ఎవరు తయారు చేశారు? నువ్వే. పంచుకోవడం నేర్పండి. ఒక అమ్మాయి వాళ్ళ నాన్న చచ్చిపోతే బెంగళూరులో అపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేశారు, మీ నాన్నగారు చనిపోయారంటే ఏం చేయాలి ఇప్పుడు? కుదిరితే మీరు తగలెట్టండి, లేకపోతే చెత్తకుప్పలో పడేయండి. అది డాక్టరా? భాగవతం ఏం చెప్పింది తెలుసా బాబోయ్, చాలా కటువుగా ఉంటుంది. చెప్పండి. దే కన్సిడర్ యాజ్ యూరిన్ అని చెప్పింది. దే షుడ్ బి.